ఈ వీడియోలో మనం జావాలో ఐడెంటిఫైయర్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తాం. సో ఫస్ట్ థింగ్ మనం నార్మల్గా ఓ పర్సన్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనం ఓ పర్సన్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేస్తామని తెలుస్తుంది. హౌ టు ఐడెంటిఫై ఎ పర్సన్. ఒక పర్సన్ ఎలా ఐడెంటిఫై చేస్తారండి? ఎలా అంటే అతని యొక్క పేరుతోటి, బై హిస్ నేమ్ నేమ్ యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేస్తారు. అలానే ఈ జావాలో మనం ఏదన్నా ఒక అలాగే ఈ జావాలో ఈ ఐడెంటిఫైయర్స్ ఎందుకు వాడతారు? వై వి నీడ్ ఐడెంటిఫైయర్స్ ఇన్ జావా. ఎందుకంటే టు ఐడెంటిఫై చేయడం కోసం ఐడెంటిఫైయర్స్ ని వాడుకుంటారు. ఏవి ఐడెంటిఫై చేయడానికండి? మనకైతే ఈ జావాలో క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ ని కానీ లేదా మెథడ్స్ ఉంటాయి. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒక క్లాస్ లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అండ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి అండ్ వేరియబుల్స్ కూడా ఉంటాయి. సో వీటి యొక్క నేమ్స్, టు ఐడెంటిఫై నేమ్స్ ఆఫ్ క్లాసెస్, మెథడ్స్ అండ్ ఇంటర్ఫేసెస్ అండ్ వేరియబుల్స్, వీటిని ఐడెంటిఫై చేయడానికి మనం అయితే ఐడెంటిఫైయర్స్ వాడుకుంటాం. ఓకే సార్, నాకు ఐడెంటిఫైయర్స్ ఎందుకు వాడుకుంటారో అర్థమైపోయింది. మరి ఈ ఐడెంటిఫైయర్స్ కి క్రియేట్ చేయాలంటే ఏమన్నా రూల్స్ ఉన్నాయా? అంటే రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? యా. ఒక ఐడెంటిఫై ఒక ఐడెంటిఫైయర్ ని క్రియేట్ చేయాలంటే మనకి రూల్స్ అయితే ఉన్నాయండి. రూల్స్ టు ఫాలో వైల్ క్రియేటింగ్ ఐడెంటిఫైయర్స్. ఓకే, ఆ రూల్స్ ఏంటి సార్? సో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి సార్? జావాలో సింపుల్ గా మనం నేమ్స్ ని మనం ఏమంటున్నాము? ఐడెంటిఫైయర్స్ అంటున్నాం. బయట ఎలాగైతే ఒక పర్సన్ ఐడెంటిఫై చేయడానికి మనం నేమ్ తోటి ఐడెంటిఫై చేస్తామో అలాగే జావాలో క్లాసెస్ని కానీ మెథడ్స్ని కానీ ఇంటర్ఫేసెస్ని కానీ లేకపోతే వేరియబుల్స్ని కానీ ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే నేమ్స్నే మనం ఏమంటున్నామయ్యా ఇక్కడ జావాలో అంటే ఐడెంటిఫైయర్స్ అంటున్నాం. ఓకే, సో అలా ఒక ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేయాలంటే మనకున్న రూల్స్ ఏంటి సార్? మనకున్న రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ రూల్ చెప్తాను చూడండి. రూల్ 1 ఏంటంటే ఓన్లీ బిలో క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇందులో ఓన్లీ సర్టెన్ క్యారెక్టర్సే అలౌ చేస్తారు. ఆ అలౌ చేసిన క్యారెక్టర్స్ ఏంటి అంటే ఒక ఐడెంటిఫైయర్ క్రియేట్ చేయడానికి సర్టెన్ క్యారెక్టర్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఆ అలౌడ్ క్యారెక్టర్స్ ఏంటి అంటే ఓన్లీ అలౌడ్ క్యారెక్టర్స్ ఇన్ జావా ఐడెంటిఫైయర్స్ ఆర్. అలౌ చేసిన క్యారెక్టర్స్ ఏంటి సార్ అంటే క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు మనమైతే ఐడెంటిఫైయర్స్ లో వాడుకోవచ్చు. అండ్ స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు మనం ఐడెంటిఫైయర్ క్రియేట్ చేసేటప్పుడు క్యారెక్టర్స్ గా వాడుకోవచ్చు. అండ్ 0 to 9 వరకు మనం వాడుకోవచ్చు డిజిట్స్, యాజ్ వెల్ యాజ్ డాలర్ వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ అండర్ స్కోర్ కూడా వాడుకోవచ్చు. సో మనం ఒక నేమ్ని క్రియేట్ చేసేటప్పుడు జావాలో ఆర్ యూ కెన్ సే ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేసేటప్పుడు మనమైతే ఓన్లీ ఈ క్యారెక్టర్స్ యూజ్ చేసుకొని మాత్రమే మనమైతే ఐడెంటిఫైయర్స్ని జావాలో క్రియేట్ చేయాలి. ఇంకా వేరే వేటిని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోకూడదు. సో ఏమేమి యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు? క్యాపిటల్ ఏ నుంచి జెడ్ వరకు అండ్ స్మాల్ ఏ నుంచి జెడ్ వరకు
ఆర్ఎల్స్ 0 to 9 వరకు ఆర్ఎల్స్ డాలర్ లేకపోతే అండర్ స్కోర్ అనే క్యారెక్టర్స్ మాత్రమే మనం యూజ్ చేసుకొని ఒక ఐడెంటిఫైయర్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇంకా వేరే ఏ స్పెషల్ సింబల్ మనం అయితే యూజ్ చేసుకోకూడదు. సరే, ఓకే. ఇవి కాక ఇంకేమైనా రూల్స్ ఉన్నాయా? ఎస్. ఇది కాక ఇంకా రూల్స్ ఉన్నాయండి. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఐడెంటిఫైయర్ మనం క్రియేట్ చేసేటప్పుడు స్టార్ట్ అయ్యేది మాత్రం డిజిట్ అయి ఉండకూడదు. ఐడెంటిఫైయర్స్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. అంటే నథింగ్ బట్ సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఫస్ట్ లెటర్ అది డిజిట్ కాకూడదు. షుడ్ నాట్ బి డిజిట్. ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రం డిజిట్ కాకూడదు అనేది ఒక రూల్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఏజ్ 2 అనేలాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ అండర్ స్కోర్ నేమ్ అని క్రియేట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ డాలర్ నేమ్ అని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఎలా క్రియేట్ చేయకూడదండి? టు ఏజ్ అని క్రియేట్ చేస్తే అది తప్పండి. ఇట్స్ అన్ ఇన్వాలిడ్. అలాగే 1 నెంబర్ అనో అలా ఫస్ట్ అనేది డిజిట్స్ తోటి స్టార్ట్ కాకూడదు. ఆర్ఎల్స్ ఇంకా ఎటువంటి కొత్త ఐడెంటిఫైయర్స్ యూజ్ చేసినా అదైతే ఇన్వాలిడ్ కిందకే వచ్చేస్తుంది. ఎటువంటి కొత్త ఐడెంటిఫైయర్ స్పెషల్ సింబల్ యూజ్ చేసినా అది నాట్ వ్యాలిడ్ అన్నమాట. సో ఇవన్నమాట ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా సార్ అంటే? ఎస్, ఇంకా రూల్స్ ఉన్నాయండి. కీవర్డ్స్ అయితే మనం ఐడెంటిఫైయర్స్ గా వాడుకోకూడదు. ఏంటి సార్ నెక్స్ట్ రూల్ ఏంటిది అంటే కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ఏంటి సార్? కీవర్డ్స్ ఏంటి అంటే ఆల్రెడీ వాటి యొక్క మీనింగ్ అనేది ప్రీడిఫైన్డ్ గా చేయబడి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనమైతే ఇందాక ప్రీవియస్ వీడియోలో ఏదన్నా ఒక వేరియబుల్ని ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేసింది ఏంటి? system.out.println అనేది యూజ్ చేసాం. అదొక ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అన్నమాట. సో దాన్నైతే మనం ఒక వేరియబుల్ లాగా క్రియేట్ చేయకూడదు. ఈ కీవర్డ్స్ అయితే రిజర్వ్డ్ వర్డ్స్ అనొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ సే కీవర్డ్స్ అని కూడా అనొచ్చు. ఈ కీవర్డ్స్ ఆ రిజర్వ్డ్ వర్డ్స్ ని మనం అయితే ఐడెంటిఫైయర్స్ గా యూజ్ చేయకూడదు. టోటల్లీ 53 ఉన్నాయన్నమాట ఈ కీవర్డ్స్ ఆ రిజర్వ్డ్ వర్డ్స్. వీటిని అయితే మనం యూజ్ చేయకూడదు. అండ్ ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా సార్ అంటే యా, ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు ఆర్ ఎల్స్ వేరియబుల్ యొక్క నేమ్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం అయితే ఖచ్చితంగా స్పేస్ అనేది పెట్టుకోకూడదు. స్పేసెస్ ఆర్ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఐడెంటిఫైయర్స్. సో నేమ్ క్రియేట్ చేసేటప్పుడు మనం అయితే స్పేసెస్ అనేవి యూజ్ చేసుకోకూడదు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తారా సార్? ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను BTCH స్పేస్ SPARK అని ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇదేంటంటే ఇట్స్ అన్ ఇన్వాలిడ్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్. ఎందుకు సార్ అంటే మధ్యలో స్పేస్ పెట్టాము. అదే మనం అలా స్పేస్ పెట్టకుండా వాటి మధ్యలో ఇంకా వేరే ఏదన్నా స్పెషల్ సింబల్ పెట్టినా లైక్ అండర్ స్కోర్ కానీ డాలర్ కానీ మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఆ రెండిట్లో ఏదైనా పెడితే ఇంకా మళ్ళీ వ్యాలిడ్ అవుతుంది. కానీ అలా అయితే మనం స్పెషల్ సింబల్ని పెట్టుకోకూడదు. సో ఇలా రాసుకుంటే మనకైతే మధ్యలో అండర్ స్కోర్ పెట్టాం. సో అదేంటి, ఇట్స్ ఎ వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. సో దీస్ ఆర్ ద రూల్స్. మనం ఒక వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొక చిన్న రూల్ ఉందండి. ఆ రూల్ ఏంటంటే ఈ ఐడెంటిఫైయర్స్ అనేవి కేస్ సెన్సిటివ్. లాస్ట్ రూల్ ఏంటంటే రూల్ నెంబర్ 5, ఈ ఐడెంటిఫైయర్స్ అనేవి కేస్ సెన్సిటివ్. ఈ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి సార్ అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే చెప్తానండి. ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ ఇన్ జావాలో ఈ ఐడెంటిఫైయర్స్ అనేవి కేస్ సెన్సిటివ్. సార్ కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి సార్? కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే మనం క్యాపిటల్ లెటర్లో రాసామంటే అదొక పర్టికులర్ కేస్ కిందకి వస్తుంది అనమాట. అదే మనం స్మాల్ లెటర్లో రాసామనుకోండి అది వేరే కేసులా కన్సిడర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే SPARK అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. అండ్ ఇంకొక వేరియబుల్ ఏంటి, స్మాల్ SPARK అని క్రియేట్ చేశాను. సో క్యాపిటల్ SPARK వేరే వేరియబుల్ అండ్ స్మాల్ SPARK వేరే వేరియబుల్. సార్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి సార్ అంటే మనం ఇదే MySQL కానీ MySQLలో ఆర్ఎల్స్ డేటాబేస్ ఏదన్నా యూజ్ చేసేటప్పుడు అది నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మనం స్మాల్ SPARK ఎలా రాసినా ఆర్ఎల్స్ క్యాపిటల్ SPARK ఎలా రాసినా అవన్నీ నాట్ కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇది ఈ వేరియబుల్ సేమ్ అనుకుంటుంది. నేను ఈ వేరియబుల్ ఏదైనా వాల్యూ స్టోర్ చేస్తే ఈ వేరియబుల్ని కాల్ చేసినప్పుడు మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. కానీ జావాలో మనం ఇది క్రియేట్ చేసి క్యాపిటల్ SPARK క్రియేట్ చేసి స్మాల్ SPARKకి వాల్యూ అడిగితే నాకు స్మాల్ SPARK అంటే ఏంటో తెలియదు, నువ్వు క్యాపిటల్ SPARK గురించి అడుగుతున్నావా అనే క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుందండి. సో ఇది కేస్ సెన్సిటివ్ అంటే స్మాల్ లెటర్స్తో రాసినవి స్మాల్ లెటర్స్తోనే ఐడెంటిఫై అవుతాయి అండ్ క్యాపిటల్ లెటర్స్తో రాసినవి అయితే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్తోనే ఐడెంటిఫై అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడెంటిఫైయర్స్ ఆర్ యూ కెన్ సే నేమ్ క్రియేషన్ ఆఫ్ క్లాసెస్ యొక్క నేమ్స్ కానీ లేదా మెథడ్స్ యొక్క నేమ్ కానీ ఇంటర్ఫేస్ యొక్క నేమ్స్ కానీ వేరియబుల్స్ యొక్క నేమ్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నమాట. సో ఇవైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరైతే ఈచ్ రూల్ మీద ఏవి ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి ఏవి ఎగ్జాంపుల్స్ కిందికి రావు, ఎలా ట్రై చేస్తే వ్యాలిడ్ ఎలా ట్రై చేస్తే ఇన్వాలిడ్ అనేది ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి నోట్స్ మీద ఆర్ఎల్స్ యూ కెన్ సే పెయింట్ మీద కానివ్వండి. సో దట్ మీకైతే ఒక చిన్న ఐడియా ఉంటుంది ఐడెంటిఫైయర్స్ అనే దాని మీద. ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe and hit the bell icon to get the latest updates.